మాజీ సైనికులు రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ మీటింగ్ నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకారం ఈ నెల 20న అనంతపురంలో జరగనుంది. ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయాలని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు కోరారు. ల్యాండ్ అలాట్మెంట్ విషయంలో రిటైర్మెంట్ అనంతరం 3 ఏళ్లలో అప్లై చేసే నిబంధనను తొలగించాలని, జీవిత కాలంలో ఎప్పుడైనా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సైనికులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. పోస్టుల యొక్క ప్రమాణ స్వీకారం ఏదైతే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత లేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. మరి నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకార మహోత్సవం కూడా మరి అనంతపురంలో 20వ తారీఖు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా వీలైనంత మంది జనరల్ బాడీ సభ్యులతో సహా మిగిలిన సభ్యులు కూడా మన మాజీ సైనిక సోదరులు మరి వచ్చి ఆ యొక్క జనరల్ బాడీ మీటింగ్లో రాష్ట్ర కమిటీ తీసుకోబోయేటటువంటి నిర్ణయాలకి మరి ఆమోదం తెలియజేస్తారని చెప్పి, సహకరిస్తారని చెప్పి, నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని మరి కనుల పండగగా ప్రతిష్టాత్మకంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అక్కడ ఆ జిల్లా ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మన రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి విశ్వేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అక్కడ మరి వారి గత 10 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ఎంతో కష్టపడుతున్నారు. వారి కష్టానికి మరి ఫలితం దక్కాలి అంటే మన మాజీ సైనికులందరం కూడా వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే విధంగా మనం పాలుపంచుకుందామని చెప్పి మీ అందరికీ కోరుకుంటున్నాను. ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం, మన మాజీ సైనికులకు సంబంధించినటువంటి కొన్ని విషయాల మీద మరి ఈ